చాలా మందిలో వచ్చినటువంటి ఒక ధర్మ సందేహం. పితృపక్ష అమావాస్య వచ్చిందండి. మరి ఈ అమావాస్య రోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా వచ్చిందిట. ఇది ఏమైనా కీడా అని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అసలు భారతదేశంలోనే మనకి ఈ గ్రహణం కనిపించదు. రాత్రిపూట సూర్యుడు కనిపించడు గదా మనకి. అలాటప్పుడు రాత్రిపూట 10:59 ఏర్పడబోతూ ఉన్నటువంటి ఈ చూడామణి నామక సూర్యగ్రహణం మనకి ఏమీ దాని ప్రభావం ఉండబోదు. ఇంకా అది అమావాస్య నాడు అంటే పితృ అమావాస్య నాడు వచ్చినా ఏమి దోషం ఉంటుంది? ఏమీ దోషం ఉండదు. మనకి కనబడట్లేదు, మనము ఆచరించవలసిన పని లేదు కాబట్టి ఈ సూర్యగ్రహణానికి ఎటువంటి దోషము లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటి అంటే భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి భారతదేశ వాసులెవరూ కూడా సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి నిశ్చింతగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. శుభం.